ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అమ్మా, పెళ్ళికి ఏమేం కొనాలో రాస్తున్నాము. ఏం కావాలో ముందు చెప్పు. ముందు పెళ్లి కూతురికి బట్టలు కొనాలి. ఏంటి, నా ఒక్కటికేనా? మరి వంశీకి? వర్ష, నీకంటే ఏవి కొన్నా అవి సరిపోతాయి. వంశీకి ఇలా ఏది పడితే అది కొంటే మొఖాన్ని విసిరి కొడతాడు. వదిన, నువ్వేదో మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడక్కర్లేదు. వంశీ ఎలాంటివాడో నాకు బాగా తెలుసు. తను డబ్బుకి విలువివ్వడు, ప్రేమాభిమానాలకి విలువిస్తాడు. వర్ష, ఏంటా మాటలు? నీకు కొన్నాక వంశీ కూడా కొంటాం కదా, ఎందుకు అనవసరంగా మాటలు విసురుతావు? వర్ష ముందు ఏమీ అనలేదు కదక్క, తను అన్నాకే కదా అంది. అంజీ, నేను మాట్లాడుతున్నాను కదా. ఆ, నీకేమైనా కావాలంటే చెప్పు. నాకు మాత్రం పొడుగు ప్యాంట్లు 4, పూల చొక్కాలు 4 కావాలక్క. ఇంకా చెప్పు. సరిపోతాయక్క. నీ పెళ్లికి నీకు కావలసినవన్నీ కొంటాంలే, ఈ పెళ్లికి నీకెందుకు? ఏంటి, ఏదో షాపింగ్ గురించి మాట్లాడుతున్నారు? పెళ్లి కదా, ఏం కొనాలా అని అన్ని లెక్కలు వేసి రాసుకుంటున్నాం. రా కూర్చో. కూర్చో. మేం చిన్నవాళ్ళం కదమ్మా, అన్నీ ముందే చూసుకోవాలి. అసలే పెద్దవాళ్లతో సంబంధం లోటు రాకుండా ఉండాలి. బాగుందక్క, మీరు డబ్బుకి చిన్నవాళ్లేమో కానీ అభిమానానికి ఎంత పెద్దవాళ్ళో నాకు తెలుసక్క. అందుకేగా మా తాతీ కూడా మిమ్మల్ని మనవరాళ్ళు అన్నారు. నువ్వు చెప్పింది నిజం సమంత. ఆ విషయంలో మీ తాతగారికి మేమెప్పుడూ రుణపడి ఉంటాం. భలే దానివక్క, మనందరికన్నా ముందు వంశీ వర్షాల ప్రేమని తాతీనే ఒప్పుకున్నారు. అవునక్క, ఇన్నిసార్లు మా తాతకి థ్యాంక్స్ చెప్తున్నావు కదా, మరి వంశీ వాళ్ళ పేరెంట్స్ని కలిసి ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్పావా? లేదమ్మా, పెద్దవాళ్ళింటికి ఉట్టి చేతులతో ఎలా వెళ్తాం? ఎలాగూ బట్టలు కొనాలి కదా, అవి తీసుకువెళ్ళిచ్చి ఒక మాట చెప్తే బాగుంటుంది కదా అని. భలే వారమ్మా, ఇంత చేస్తున్నారు కదా, మన నుంచి ఒక్క థ్యాంక్స్ అయినా వాళ్ళు ఆశిస్తారు కదా. మీరు ముందే వెళ్ళి ఈ పెళ్లికి మీరు ఒప్పుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పారనుకోండి, వాళ్ళు మురిసిపోతారు. అలా ఏమైనా ఉంటే వంశీ చెప్పేవాడు కదా. వంశీ ఏమీ చెప్పలేదు మరి. నువ్వు మరీ వర్ష, వంశీ నిన్ను ప్రేమించాడు కాబట్టి ఐ లవ్ యూ అని నీతో చెప్తాడు. నీ ఇష్టాలేంటో తెలుసుకొని తన ఇష్టాలుగా మార్చుకుంటాడు. అంతేకాని మా మమ్మీ డాడీకి థ్యాంక్స్ చెప్పమని ఎలా చెప్తాడు చెప్పు? మనమే అర్థం చేసుకోవాలి. అన్ని తెలివితేటలు ఇక్కడెవరికీ లేవులే. ఏమన్నా అంటే నోరు పెట్టుకొని మనుషుల మీద పడిపోవడం మాత్రం తెలుసు. చూడు వదిన, ఆ రోజు తప్పు నీ ఫ్రెండ్స్ది. వాళ్ళు పద్ధతిగా ఉండుంటే నేను పద్ధతిగా మాట్లాడేదాన్ని. అయ్యో అక్క, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? మీ ఇంట్లో గొడవలు పెట్టానా? లేదమ్మా, చిన్నదానివైనా చాలా ముందు చూపుతో ఆలోచించావు. ఎంతైనా శంకర్ సార్ మనవరాలివి కదా, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు తెలుసు. వాళ్ళు పెళ్లి కొప్పుకున్నారని ఆనందంగా ఉన్నాం, కానీ వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పాలన్న ఆలోచనే రాలేదు. ఈ విషయం మాకు చెప్పి చాలా మంచి పని చేశావు.
అదేంటక్క అలా అంటావు? ఎవరిని ఎలా గౌరవించాలో నేను నీకు చెప్పడం ఏంటి? లేదమ్మా, ఈ క్షణాన నువ్వు ఆ మాట చెప్పి ఉండకపోతే మాకు ఆ ఆలోచనే వచ్చేది కాదు. మంచి ఎవరు చెప్పినా ఎప్పుడు చెప్పినా అది మంచే అవుతుంది. అమ్మా, రేపొకసారి వంశీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో మాట్లాడొస్తాను. అక్క, చిన్నదాన్ని నేను చెప్పడం ఏంటి అనుకోకు. పెళ్లికి ఏమేం కొనాలో వాళ్ళని కూడా ఒకసారి అడుగు. సరేనమ్మా, తప్పకుండా రేపు వాళ్ళతో మాట్లాడొచ్చాక వాళ్ళేం చెప్పారు మీ అందరికీ నేను చెప్తాను. మనం బయటికి వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్తున్నామా లేదా? అలాగే వెళదాం. వంశీ ఎక్కడున్నాడు? కోపంలో ఉన్నాడు కదా, పొద్దున్నే బయటికి వెళ్ళిపోయాడు. ప్రేమించే ముందే తెలుసుకోవాలి ఎవరు ఎలాంటి వారో. ఇప్పుడు మన మీద కోపం పెంచుకుంటే మనమేం చేస్తాం? వాడి ఇష్టాన్ని గౌరవించే కదా. ఆ అమ్మాయి మన స్థాయి కాకపోయినా ఆ సంబంధం చేద్దాం అనుకున్నాం. పరువు ప్రతిష్ఠ కన్నా ప్రేమ గొప్పదని ఒప్పుకున్నాం. అలాంటిది ఇప్పుడు కాదని ఎందుకు అంటున్నావో నీ కొడుక్కి అర్థమయ్యేలా చెప్పు. నమస్కారం బాబుగారు. నమస్కారం అమ్మగారు. ఏంటి రాణి, కనీసం ఫోన్ కూడా చేయకుండా వచ్చావు? ఫోన్లో చెప్పే విషయం కాదు మేడం, అందుకే వచ్చి మాట్లాడదామని వచ్చాను. మాట్లాడుకోవడానికి ఏముంది, నిర్ణయం తీసుకున్నాం కదా. మీది పెద్ద మనసు కాబట్టే మా మీద దయ చూపించారు. మా వర్షాకి ఇంత గొప్ప సంబంధం వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. తను ఇంత గొప్ప ఇంటికి కోడలవుతుందని నేను కళ్ళలో కూడా ఊహించలేదు. ఏంటి రాణి, ఇంకా ఈ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? అదేంటమ్మా అలా అన్నారు? అవును, మేమీ పెళ్లి ఆపేశాం కదా. మీతో ఈ సంబంధం కలుపుకోకూడదని నిర్ణయానికి వచ్చేశాం. మరి నువ్వొచ్చి ఇంత అమాయకంగా మాట్లాడుతున్నావంటే వంశీ నీకేం చెప్పలేదా? ఒకవేళ చెప్పినా అసలు నిజాన్ని దాచినట్టే ఈ నిజాన్ని దాచి నాటకం ఆడడానికి వచ్చావా? అయ్యో, ఏంటి బాబు మీరనేది? వంశీ మాతో ఏం చెప్పలేదు. అయినా మేము మీ దగ్గర ఏ నిజాన్ని దాచాము? మీ కుటుంబం మంచిదని చెప్పావు. నిజంగా మంచిదేనా? నీ మీద నీ కుటుంబం మీద ఎలాంటి మరకలు లేవని చెప్పావు. అది నిజమేనా? నిజమే బాబు. కాదు అని మీతో ఎవరైనా చెప్పారా? మేమడిగిన ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పురాని. మా ప్రశ్నకి సమాధానం నీ దగ్గరే దొరుకుతుంది. మౌనంగా ఉన్నావేం? సమాధానం చెప్పగలవా? నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో తెలియదు బాబు. నాకు ఊహొచ్చినప్పటి నుంచి ఆ దైవాన్ని నమ్ముకున్నాను. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను కానీ నా కుటుంబం కానీ ఎలాంటి తప్పు చేయలేదు. మరి నువ్వు జైలుకి ఎందుకు వెళ్ళావు? నీ మీద హత్యా నేరం ఎందుకు పడింది? అది ఆ విషయం మీకు ఎలా తెలిసిందని భయపడుతున్నావా? తెలిసిపోయిందని బాధపడుతున్నావా? నా తప్పు లేనిదే తప్పు చేశాను అని మీకు ఎవరు చెప్పారా అని ఆలోచిస్తున్నాను బాబుగారు. ఎవరు చెప్తేనేం, నిజం అదే కదా. నువ్వు జైలుకు వెళ్ళావు కదా. వెళ్ళానమ్మా, కానీ చెయ్యని తప్పుకి వెళ్ళాను.
ఒక దుర్మార్గుడు పన్నిన కుట్రకు బలైపోయి వెళ్ళాను. కానీ అప్పుడు మీ అబ్బాయే ఒక మంచి లాయర్ని పెట్టి నన్ను విడిపించాడు. నన్ను అభిమానించే శంకర్ సార్ వాళ్ళు నాకు ధైర్యాన్ని చెప్పి నా తప్పు లేదు అని నిరూపించారు. అందుకే మేమందరం ఆ సంగతిని మర్చిపోయాము. అంతేకాని దాచడానికి ఇందులో ఏముంది? మీరు మరిచిపోవచ్చు, కానీ నువ్వు జైలుకి వెళ్ళావనే నిజాన్ని లోకం ఎలా మర్చిపోతుంది? మీ దృష్టిలో తప్పు చేసిన దాన్ని నేను, ఆ నింద పడింది నా మీద. కానీ నా చెల్లెలు ఏ తప్పు చేయలేదమ్మా. మీరు వచ్చి మాట్లాడి వెళ్ళాక తన ప్రేమ ఫలిస్తుందని, తన పెళ్లి తను కోరుకున్న వాడితో జరుగుతుంది అని వర్ష ఎంతో ఆనందంగా ఉంది. కనీసం ఆ పిల్ల ముఖం చూసైనా ఈ పెళ్లి ఒప్పుకోండి. వంశీని విడిచి వర్ష బ్రతకలేదు. కావాలంటే శంకర్ బాబు గారే మా గురించి మీకు చెప్పారు కదా, మనందరం ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయనే మా గురించి మీకు చెప్తారు. ఆయన మాట అంటే మీకు నమ్మకం ఉంది కదా? ఆ నమ్మకంతోనే చెప్తున్నాను. ఈ నిజం మాకు చెప్పిందే ఆయన. శంకర్ సార్ చెప్పాకే మా నిర్ణయం మార్చుకున్నాం. అందుకే ముహూర్తం పెట్టించిన కాగితాలని చింపేశాం, కొట్టించిన శుభలేఖల్ని కాల్చేశాం. బాబు గారు, అది ఇంకేం మాట్లాడకురాని. జైలుకి వెళ్ళి రావడం మీకు తప్పుగా అనిపించకపోయినా అది ఇంటి పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం. మీ ఇంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అమ్మా, మీరైనా? చూడు రాణి, మర్యాదగా నువ్వు వెళ్ళిపోతే నీ మర్యాదని నువ్వు నిలబెట్టుకున్న దానివవుతావు. ఇంకో మాట, ప్రేమ గేమ అంటూ మీ చెల్లెలు వంశీని రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పు. మేము మంచిగా ఉంటే ఎంత మంచివాళ్ళమో, హద్దులు దాటితే అంతే మూర్ఖంగా ఉంటాం. జాగ్రత్త. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము. అమృతాన్నే ఆశిస్తాము, హాలాహలమే పొందేము. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము. అనుబంధాలే అనుమానాలకు ఆహుతి అవుతుంటే, ఇచ్చిన మాటే ఉచ్చుగా మారి గొంతు నులుముతుంటే, మనసు విప్పలేక మమత చెప్పలేక, గతం పేర్చిన చితిలో బ్రతుకు కాలిమసైపోతుంది. ఇంతే ఈ జీవితము, చివరికి అంతా శూన్యము. అక్క వచ్చేసావా? ఇక్కడే కూర్చున్నావే? ఏం లేదంజీ, కాళ్ళు నొప్పి పెడితే కూర్చున్నాను. అంత దూరం నుంచి నడిచేందుకమ్మా రావడం? ఆటోలో రావచ్చు కదా. పర్వాలేదులేమ్మా. కొంచెం మంచినీళ్ళు ఇవ్వు. సరే, లోపలికి రామ్మా. ఆ, హాయ్ హాయ్ శామ్. సుష్మా, ఆ అట్లరాణి ఇంటికొచ్చిందా? వచ్చినట్లే ఉంది. ఏ? అవునా? ఎలా ఉంది?
రాజేంద్ర గారింటికి పెళ్లి విషయం మాట్లాడడానికి వెళ్ళింది కదా. వెళ్ళింది కాబట్టే ముఖం మాడిపోయి ఉంటుంది. ఎందుకంటే ఆ పెళ్లి పెటాకులైందని వాళ్లే చెప్పుంటారు. వంశీకి వర్షకి పెళ్లి చేసేది లేదు అని రాజేంద్ర గారే మొహం మీద చెప్పేశారు. అక్క, నువ్వు వాడితో ఏం మాట్లాడావో అని ఇందాక నుంచి నీకోసం ఎదురు చూస్తుంది వర్ష. ఆడపిల్ల కదరా, అత్తవారు ఏం మాట్లాడారో తెలుసుకోవాలనే ఉంటుంది. రాణి, మంచినీళ్ళు తాగమ్మా. అమ్మ రాణి, ఏమన్నారు? ఇంకేం మాట్లాడుతుందమ్మా? వాళ్ళు కోరి చేసుకుంటున్న కోడలు కదా, ఆ కోడలు ఎప్పుడు మా ఇంటికి వస్తుంది అని అడిగుంటారు. అంతే కదక్క? అంతే, అంతకు మించి ఇంకేముంటుంది? అక్క చెప్పక్క, ఇంతకీ వాళ్ళు ఏమన్నారు? ఏమంటారే, మీరేం చేయాలో చేయండి, మేమేం చేయాలో చేస్తాము అన్నారు. అయితే పంతులు గారితో చెప్పి ముహూర్తం పెట్టించేసి మనం పెళ్లి పనులు ప్రారంభిద్దాం. అత్తయ్య, ఆగిపోయిన పెళ్లికి ముహూర్తాలెందుకు? అసలు పెళ్ళే లేనప్పుడు ఇంక పనులేముంటాయి? ఎప్పట్లాగే వదిన గారు అట్లు పోసుకుంటారు, వర్ష కాలేజ్కి వెళ్తుంది, మనం ఇంట్లోనే ఉంటాం. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? పళ్ళు రాలిపోతాయి. నేను నీకు వదిన గారిని, మర్యాదిచ్చి మాట్లాడడం నేర్చుకో. ఈ రాణి గారు మీ అందరికీ దేవత కదా, అన్ని నిజాలే చెప్తుందని నమ్ముతారు కదా. ఇప్పుడు అడగండి, ఆగిపోయిన పెళ్లి ఎలా జరుగుతుంది ఇప్పుడు? అడగండి, తను నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో. అమ్మ రాణి, ఏంటమ్మా? పెళ్లి ఆగిపోతుందని తనంటుంది, అది నిజమా? చెప్పమ్మా. అక్క, అమ్మ రాణి, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అక్క ఏమైందక్క? చెప్పక్క. అక్క, మీకు ఇప్పటికైనా అర్థమైందా నిజం ఎవరు చెప్పారు? అమ్మ రాణి, ఏంటమ్మా ఇది? వాళ్లే ఒప్పుకున్నారు. శంకర్ ప్రసాద్ గారు అంతటి మనిషి నేనున్నాను అని మాట ఇచ్చారు కదా. ఆయన మాట ప్రకారమే కదమ్మా వీళ్ళన్ని విషయాలు మాట్లాడారు. అలాంటిది ఈ పెళ్ళి ఆపడమేంటమ్మా? ఈ పెళ్లి ఆగిపోవడానికి కారణమే ఆయన. ఏంటక్క నువ్వనేది? శంకర్ సార్ పెళ్ళి ఆపమన్నారా? నమ్మలేకపోతున్నాను. మనం నమ్మలేనంత మాత్రాన నిజం అబద్ధం కాదు వర్ష. నేను జైలుకి వెళ్ళాను అన్న విషయం ఆయనే చెప్పారంట వాళ్ళకి. అక్క, నీ తప్పు లేదన్న విషయం చెప్పలేదా వాళ్ళకి?
అది వాళ్ళకి అనవసరం అంజీ. పేదింటి పిల్లని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాము కానీ నువ్వు జైలుకి వెళ్ళొచ్చావు. అలాంటప్పుడు నీ చెల్లిని మా ఇంటి కోడలిగా ఎలా చేసుకుంటావని అడిగారు. వర్ష వాళ్ళ ఇంటికి వెళితే వాళ్ళ పరువు రోడ్డు మీద పడుతుంది అన్నారు. అలా మాట్లాడిన వాళ్ళతో ఇంకేం మాట్లాడమంటావమ్మా? అయ్యో, ఇదే అన్యాయం అమ్మా. కాపాడాల్సిన దేవుడే పావులా మరీ కాటు వేస్తాడా? అయ్యో, న్యాయమో అన్యాయమో ఇప్పుడు మనం ఏది ఆలోచించలేమమ్మా. అనుకున్న పెళ్లి ఆగకుండా ఉండాలంటే నేను వెళ్ళి ఆ శంకర్ సార్ కాళ్ళు పట్టుకుంటాను. నా చెల్లి పెళ్లి జరిపించండి అని నేను వేడుకుంటానమ్మా. నేను వేడుకుంటాను. ఆగక్క, నువ్వు వెళ్ళొద్దక్క. నా కోసం నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు. ఈ పెళ్లి జరిగినా జరగకపోయినా నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకోని అవసరం లేదు. అది కాదు వర్ష, తప్పు మన వైపు ఉన్నప్పుడు తల వంచాలి కదా. నువ్వు తప్పు చేయలేదక్క. చెయ్యని తప్పుకి తలదించుకోవాల్సిన అవసరం లేదు. అలా కాదమ్మా. ఇంకేం మాట్లాడకక్క. ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఏంటి పూర్ణ అలా చూస్తున్నావు? నా మీద కోపంగా ఉందా? లేదండి, మీ మాటలు వింటూ ఉంటే చాలా బాధగా ఉంది. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించారా? అక్కడ రాణి ఎంత నరకం అనుభవిస్తుందో మీరు ఊహించారా? వాళ్ళ కన్నీటికి మనం కారణం అవుతున్నాం. మరి మన బాధను ఎవరు తీరుస్తారు పూర్ణ? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.